కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ఫారిన్ పాలసీలో ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా వినబడుతున్న పదం స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటారు. సో ఈ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే ఏమిటి? నిర్వచనం ఏంటి అంటే, ఒక దేశం ఫారిన్ పాలసీ కానీ, విదేశాంగ విధానం కానీ, రక్షణ రంగంలో కానీ స్వయంగా డిసిషన్ తీసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండడం. అంటే ఎబిలిటీ టు టేక్ సావరిన్ డిసిషన్స్ ఆన్ ఫారిన్ పాలసీ అండ్ డిఫెన్స్. ఇతరుల ఒత్తిడి లేకుండా, ఏ దేశాల ఒత్తిడి లేకుండా మన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. స్ట్రాటజిక్ అటానమీ అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా తటస్థంగా ఉంటామని కాదు, ప్రపంచానికి దూరంగా ఉంటామని కాదు. వాస్తవంగా డైనమిక్గా ఎవాల్వ్ అవుతుండే అంతర్జాతీయ సంబంధాలలో నిరంతరం మార్పుకు లోనవుతూ, వాలటాలిటీ అంటారు, అలా నిరంతరం మార్పుకు లోనయ్యేటువంటి ఒక జియోపొలిటికల్ సినారియోలో ఏ రకంగా మన దేశ ప్రయోజనాల్ని కాపాడుకుంటాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఏ విధానము రిజిడ్గా ఉండదు, ఏ విధానము కూడా మనము ఒక మిలిటరీ అలయన్స్లోనో, ఒక పొలిటికల్ అలయన్స్లోనో భాగంగా ఉండి తీసుకోము. ఎప్పటికప్పుడు మన దేశ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని డైనమిక్గా ఎవాల్వ్ చేసుకుంటుంటాం. ఓవరాల్గా దేశ స్థాయిని అంతర్జాతీయ మ్యాప్లో నిలబెట్టడం. సో ఇది థియరీ. ప్రాక్టీస్కి వచ్చే వరకు చాలా క్లిష్టమైన, సంక్లిష్టమైన, దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే, ప్రపంచం ఇవాళ ఒకప్పట్లాగా రెండు అగ్రరాజ్యాల మధ్య విడిపోయి లేదు. అమెరికా, సోవియట్ యూనియన్. అలాగే మీకు ప్రపంచం ఇవాళ ఏదో ఒక అగ్రరాజ్య ఆధిపత్యం, పోస్ట్ సోవియట్ యూనియన్ పీరియడ్లో అమెరికా నాయకత్వం ఉండేది, అలా కూడా లేదు. ఇప్పుడు ఒక మల్టీపోలార్ వరల్డ్, బహుళధ్రువ ప్రపంచంగా ఎమర్జ్ అవుతోంది. కానీ అదే సమయంలో ప్రపంచంలో ఒక బలమైన రాజ్యాలు ఉన్నాయి. ప్రపంచ పరిణామాలను నిర్దేశించగల, ప్రపంచ మనుగడను శాసించగల స్థాయిలో బలమైన దేశాలు ఉన్నాయి. మొదటిది అమెరికా నాయకత్వంలోని కూటమి. అమెరికా, దాని మిత్ర దేశాలైన G7 లేదా ఇంకా విస్తరంగా చెప్పాలంటే నాటో దేశాలు. వీటి మధ్య కాస్త విభజన ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఓవరాల్గా వీళ్ళ స్ట్రాటజిక్ విజన్, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లో ఒకటే. రెండవది రష్యా. సోవియట్ యూనియన్ అంతర్ధానం తర్వాత కూడా ఆ పాత సోవియట్ వాసనలతో ఆ మనుగడ కొరకు ప్రయత్నిస్తున్న నాటి సోవియట్ యూనియన్తో పోలిస్తే బలహీనమైన దేశమైనప్పటికీ కూడా ప్రపంచంలో ఒక బలమైన దేశాల్లో రష్యా ఒకటి. మూడవది చైనా. సో పోస్ట్ కోల్డ్ వార్ ప్రచండానంతర ప్రపంచంలో అమెరికా ఆధిపత్యానికి సవాలుగా ఎదురవుతున్న దేశం. మిలిటరీ, ఎకనామిక్ ఫీల్డ్లోనూ, ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనూ. ఇప్పుడు ప్రపంచ జీడిపిలో 26% అమెరికా అయితే చైనా 17%. అమెరికా మినహా మిగతా 6 దేశాలు, G7లో ఉన్న 6 దేశాల జీడిపి కంట్రిబ్యూషన్ గ్లోబల్ జీడిపిలో 20 to 22%. అంటే చైనా ఆల్మోస్ట్ వాటికి సమానంగా మారాయి. సో అందువల్ల మీకు చైనా ఒక అమెరికా ఒక స్ట్రాటజిక్ రైవల్గా ఇవాళ ప్రపంచంలో నిలబడింది. ఈ 3 దేశాల మధ్య ఒక డెలికేట్ బ్యాలెన్స్ ఇండియన్ డిప్లొమసీ ఉండాలి. అంటే భారతదేశ విదేశాంగ విధానం ఈ కంపీటింగ్ జయంట్స్ మధ్య, అంటే పోటీ పడుతున్న ఈ బలమైన ధృవాల మధ్య మన దేశ ప్రయోజనాల్ని ఎలా కాపాడుకుంటాం. అందుకే మీరు గమనించండి, అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో చైనాకు వ్యతిరేకంగా ఉన్న కూటమిలో ఇండియో పసిఫిక్ ప్రాంతంలో ఉన్నాం, అమెరికాతో కలిసి ఉన్నాం ఇక్కడ. కానీ అక్కడికి వచ్చే వరకు రష్యా విషయంలో మనం అమెరికాతో విడిపోయి రష్యాతో ఉన్నాం. ఇటీవల ట్రంప్ దాడి నేపథ్యంలో చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నాం. రష్యా, ఇండియా, చైనా రూపంలో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రూపంలో,
బ్రిక్స్ రూపంలో ఎవాల్వ్ అవుతున్నాం. ఇలా కంపీటింగ్ జైంట్స్ మధ్య అటు అమెరికా, ఇటు చైనా, అటు రష్యాల మధ్య ఉండే పోటీని మనకు అనుకూలంగా మలుచుకోవటానికి, మన ప్రయోజనాల పరిరక్షణకు ఉపయోగపడేలా చేసుకునే విధానాన్ని వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటారు. ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్ ఒకే రకంగా ఉండవు. మీరు చాలా డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకప్పటి మిత్రులు ఇప్పుడు శత్రువులు అవుతారు, ఒకప్పటి శత్రువులు మిత్రులు అవుతారు. ఎవరు ఊహించారు? సోవియట్ యూనియన్ ఉన్నంతకాలం అమెరికా, చైనా కలిసే సోవియట్కు వ్యతిరేకంగా పనిచేశాయి. సోవియట్ యూనియన్కు అంటే ఇప్పటి రష్యా సోవియట్ వారసత్వం అనుకుంటే రష్యాకు చైనాకు విభజన. కానీ ఇప్పుడు రష్యా చైనా కలిసి అమెరికాను ఎదుర్కొంటున్నాయి. ఇండియా నిన్నటిదాకా అమెరికాకు అత్యంత నమ్మదగిన మిత్రదేశం. అమెరికా నాయకత్వంలో చైనా వ్యతిరేక కూటమిలో ఉన్నాం. ఇప్పుడు ట్రంప్కు కోపం వచ్చే రీతిలో జింపింగ్ పుట్టినలతో మోడీ కనబడుతున్నాడు. దీన్ని డైనమిక్గా మారేటువంటి ఒక వోలటైల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ పరిస్థితుల్ని మనం ఎలా ఈదుకుంటూ ముందుకెళ్తామన్నదే స్ట్రాటజిక్ అటానమీ. ఇప్పటిదాకా స్ట్రాటజిక్ అటానమీ అంటే ఏమిటో చెప్పాను, బట్ హౌ టు రియల్లీ ఇంప్లిమెంట్ ఇట్. ఇక్కడ కేవలం డిప్లొమాసే కాదు, డే టు డే డిసిషన్స్ నుంచి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కల్టివేట్ చేసుకునే వరకు కూడా స్ట్రాటజిక్ అటానమీని ఆపరేషనలైజ్ చేసేటప్పుడు ఏ సూత్రాలను మనం గమనంలోకి పెట్టుకోవాలి. ఒకటి, ప్రపంచంలో అన్ని దేశాలతోనూ సంబంధాలు పెట్టుకుంటాం, ఈవెన్ రైవల్స్తో కూడా ఎంగేజ్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో మనకు ప్రమాదకరమైన రైవల్స్ కూడా ఉండొచ్చు, కానీ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ క్లోజ్ చేసుకోము. ఇప్పుడు చూడండి, మీరు పాకిస్తాన్తో కూడా మన ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కొనసాగుతున్నాయి. చైనాతో గాల్వాన్ వ్యాలీ తర్వాత కూడా ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కొనసాగాయి కనుక చైనా ఇండియా రిలేషన్స్ ఇప్పుడు అవసరమైంది కనుక ట్రంప్ దాడి నేపథ్యంలో మళ్ళీ మెరుగుపడ్డాయి. అందువల్ల ఒక మల్టిపుల్ ఎంగేజ్మెంట్స్తో ప్రపంచంతో నిరంతరం ఇంక్లూడింగ్ మన రైవల్స్తో కూడా ఎంగేజ్ చేస్తూ ఉండడం మొదటి అంశం. రెండవది, నేషనల్ సావరిటీ, ఇంటెగ్రిటీ, టెరిటోరియల్, మన ప్రాదేశిక సమగ్రత, మన సరిహద్దుల రక్షణ, మన ఆర్థిక వృద్ధి లక్ష్యాలు సాధించడము, వీటిని మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటాం. అందుకే ఐడియాలజికల్ బయాసెస్తో కన్నా స్ట్రాటజిక్ అటానమీలో ప్రాక్టికల్ రియాలిటీస్ను దృష్టిలో పెట్టుకొని వివిధ దేశాలతో సంబంధాలు పెట్టుకుంటాం. మూడవది, ప్రపంచంలో అనేక రకాల కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయి. జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్, జియో ఎకనామిక్ కాన్ఫ్లిక్ట్స్, వీటిలో మనం ఒక స్వతంత్రమైన స్టాండ్ తీసుకుంటాం. ఉదాహరణకి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది. పశ్చిమ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది, రష్యాను ఖండించాలి, ఉక్రెయిన్ సమర్థించాలని. రష్యా నుంచి కూడా బహుశా అడిగి ఉంటారు, మాకు సమర్థించండి నేను. ఇప్పుడు చైనా రష్యాకు చాలా దగ్గరగా వెళ్ళింది. మనము అటు ఇటు కాలేదు, కొంతమందికి ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్లో బైనరీ సిచ్యువేషన్ అంటారు, అటో ఇటో అనే సిచ్యువేషన్ను మనం అవాయిడ్ చేయడం, ఇది స్ట్రాటజిక్ అటానమీలో కీలకమైన అంశం. అది మనకు ప్రత్యక్షంగా సంబంధం లేనప్పుడు మరీ ముఖ్యం. నాలుగవది, ప్రతి దేశాలతో మనకు ఉండే లక్ష్యం ఏంటి? ఒకవైపు ఘర్షణ మనం కోరుకోము, మరోవైపు సరెండర్ కూడా కాము. ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికాతో మనం ఘర్షణ పడడం మన ఉద్దేశం కాదు, అదే సమయంలో అమెరికాకు సరెండర్ కూడా కాకూడదు. ఈ రెండు ఎక్స్ట్రీమ్ల మధ్య ఉండకుండా జాగ్రత్త పడాలి. చైనాను నిరోధించడము, చైనా నుంచి మనను డీరిస్క్ చేసుకోవడం ముఖ్యం. అదే సమయంలో చైనా నుంచి డీకపుల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అంటే చైనాతో సంబంధాలే తెగతింపుకోవాల్సిన అవసరం లేదు. రష్యాతో రిలేషన్స్ అవసరము, కానీ అదే సమయంలో రష్యా కోసం మనం ప్రపంచానికి దూరం అయిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఒక్కొక్క కాంటెక్స్ట్ను బట్టి ఒక్కొక్క దేశంతో మన సంబంధాలను డిఫైన్ చేసుకోవడం. ఐదవది, మల్టీలెటరల్ ఫోరమ్స్లో ఇండియన్ ఇంట్రెస్ట్లను అడ్వాన్స్ చేసుకోవడం. కొన్ని మల్టీలెటరల్ ఫోరమ్స్ చాలా కాంట్రడిక్టరీ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు భారత్ పాక్ల మధ్య ఘర్షణ ఇవాళ సార్క్ను పనిచేయకుండా చేసింది, కానీ ఇదే పాకిస్తాన్తో మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నాం. ఇండియాకు సరిహద్దున ఉన్న రెండు ప్రధానమైన వైరు దేశాలుగా చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది. అలాంటిది మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చైనాతో ఉన్నాం, పాకిస్తాన్తో ఉన్నాం.
మీకు బ్రిక్స్లో మనం చైనాతో ఉన్నాం, రష్యా ఇండియా చైనా ట్రైకాలో చైనాతో ఉన్నాం. కానీ అదే సమయంలో చైనాను కంటైన్ చేయడానికి అమెరికా నాయకత్వం పాడులో కూడా ఉన్నాం. అందువల్ల ఈ మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్లో ఒక్కొక్క ప్లాట్ఫామ్కు ఒక్కొక్క కాంటెక్స్ట్ ఉంటుంది, ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. ఇవాళ ట్రంప్ ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా మనము బ్రిక్స్లో చాలా బలమైన పాత్ర పోషిస్తున్నాం. అలాగే ట్రంప్కి ఎంత రుచించకపోయినా ఎస్సీఓలో కూడా మనం కీలక పాత్ర పోషిస్తున్నాం. ఇలా మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్లో మనం ఒక కీలకమైన రోల్ ప్లే చేస్తూ బ్యాలెన్స్ చేయడం, కాంట్రడిక్టరీ పొజిషన్స్ మధ్య కూడా బ్యాలెన్స్ చేయడం. ఆరవది, ఇది ఈ స్ట్రాటజిక్ అటానమీ ఒక గోల్ ఉంటే సరిపోదు, అది సాధించాలి. ఒక దేశం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో వ్యవహరించాలంటే ఆ దేశానికి కోరిక ఉంటే సరిపోదు, బలం కూడా ఉండాలి. శక్తివంతుడు మాత్రమే స్వయం ప్రతిపత్తిని పాటించగలడు. అందుకే మనకున్న వివిధ వల్నరబిలిటీస్ను గుర్తించి, అంటే మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి తూట్లు పొడవగలిగే అంశాలేంటి. ఇప్పుడు ఎనర్జీ సెక్యూరిటీ ఒక కీలకమైన అంశం. ఇప్పుడు మనకి ఇంధన సరఫరా కనుక ఆగిపోతుంది అనుకుంటే మనం కాస్త కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. లేదు, ఒకే దేశం పైన ఎక్కువగా ఆధారపడితే, అది ఆయిల్ కొరకు కావచ్చు, డిఫెన్స్ కొరకు కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు. ఇప్పుడు అమెరికా పైన మనం కొన్ని రంగాల్లో ఎక్స్పోర్ట్స్కి ఎక్కువగా ఆధారపడవాలి, ఈ పరిస్థితి వస్తుంది. అందువల్ల ఈ ఒకే దేశం పైన ఆధారపడే పరిస్థితి ఉండకూడదు, అది మనకు వల్నరబుల్ సిచ్యువేషన్గా ఉంటుంది. అందువల్ల ఇలా ఎకనామిక్ వల్నరబిలిటీస్ ఏంటి, సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఏంటి, వీటిని మనం ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకోవడం. ఫైనల్గా కొన్ని గ్లోబల్ వాల్యూస్, రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ కొరకు, వరల్డ్ పీస్ కొరకు, న్యూక్లియర్ డిటరెన్స్ కొరకు కట్టుబడి పనిచేయడం. ఇలా ఓవరాల్గా ఒక యాక్టివ్ రోల్ అంతర్జాతీయ సంబంధాల్లో పాల్గొంటూ, అది వ్యూహాత్మకంగా మన నిర్ణయాలను మన ప్రయోజనాలకు అనుగుణంగా, మన లక్ష్యాలకు అనుగుణంగా ఒక దేశం నిర్వహించడాన్ని స్ట్రాటజిక్ అటానమీ అంటాం.